సాయి ఇప్పుడు ఒక ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఒక మినిస్టర్ సైన్ లేకుండా ఏదైనా ఒక బిల్లు ముందుకెళ్ళడం చూసినావా? ఖచ్చితంగా ఇది సాధ్యమే. అది కూడా ఎవరి ప్రభుత్వంలో? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. విద్యుత్ శాఖకి సంబంధించి సెకి అనే ఒక ప్రాజెక్ట్ కోసము ఒప్పందం కోసం ఆయన సైన్ కావాలి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అప్పుడు అక్కడ ఆయన మా విద్యుత్ శాఖకి మినిస్టర్. ఆయన సైన్ కోసం అని చెప్పి రాత్రి ఇంకొక మినిస్టర్ ఆయన దగ్గరకు వచ్చి అర్ధరాత్రి కూడా సైన్ పెట్టంటే ఆయనకు అది అంతలో కొంచెం లూప్ హోల్స్ కనిపించి నేను పెట్టా అని చెప్పిండట. కానీ నెక్స్ట్ డే అసెంబ్లీ ఉన్నప్పుడు అందులో బిల్ పాస్ అయిపోయింది. అసలు ఏంటి ఆ స్టోరీ? అయితే ఇప్పుడు ఏదైనా ఒక బిల్ పాస్ కావాలన్నా దానికి ఒప్పందం కావాలన్నా ఖచ్చితంగా ఇప్పుడు సీఎం పక్కన పెడితే ఆ శాఖకు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ సైన్ ఉండాలి. సో అర్ధరాత్రి వచ్చి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అనే వ్యక్తి ఇప్పట్లో అర్ధరాత్రి ఈయన దగ్గరకు వచ్చి లేపి ఇంకా దాని గురించి ఏమి చెప్పడం లేదు, సైన్ చేసేసాయి ఇదే ఇంకా. సో ఆయన సైన్ లేదు, ఆయనకు అనిపించింది సో ఏదైనా మీకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా సెకి ఒప్పందం అంటే పెద్ద ప్రాజెక్ట్, సో దాని మీద ఎలాంటి విచారణ లేకుండా ఎవరితోని మాట్లాడకుండా దానికి అనుకుంటామా ఓకే అంటామా లేదని ఏది కూడా లేకుండా ఇట్లా సైన్ ఎందుకు చేయాలి? అప్పట్లో ఆయనకు ఆలోచన వచ్చి సైన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు చాలా బెనిఫిట్ అయింది. ఒకవేళ నేను దాని మీద అప్పుడు సైన్ చేసి ఉంటే పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉండేదని ఫీల్ అవుతున్నాడు. అదానికి సంబంధించి ఇప్పుడు ఆయన ఎత్తంటే ఎట్లంటే ఒక అక్రమాసులు కూడా పెట్టిండో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం చూసుకుంటే 1,08,525 కోట్ల విలువ చేసే 7,000 మెగావాట్ల ఒక విద్యుత్ అయితే కొనుగోలుకు సంబంధించిన ఒప్పంద పత్రం అది. సో 25 సంవత్సరాల పాటు ఆ విద్యుత్ ని వాడుకోవచ్చు అంట. సో అంతటి విద్యుత్ ని జగన్మోహన్ రెడ్డి అదానికి అటాచ్ చేసేసిండు, ఆయనకు అప్పనంగా ఇచ్చేసిండు. సో అన్ని కోట్లు తీసుకుని నువ్వు ఏం చేసినావు? సో ఒకవేళ ఇప్పుడు ఆయన బాలినేని శ్రీనివాసరావు దాని మీద సైన్ చేసి ఉంటే దీనికి ఆయన కూడా చేయి ఉండేది కదా. సో ఇప్పుడు ఇంకొక విషయం, అర్ధరాత్రి వచ్చి సైన్ చేయమన్నారు, ఆయన చేయలేదు, అంతవరకు బాగానే ఉంది. కానీ నెక్స్ట్ డే అసెంబ్లీలో దానికి బిల్ పాస్ అయింది, ఆమోదం తెలిపేసిండ్రు. అంటే ఇలాంటివన్నీ కూడా ఎవరి పరిపాలన సాధ్యమైతే అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాధ్యమైతే. అంటే ఒకటి అంటే నాకు తెలిసినంత మట్టుకైతే ఒక మినిస్టర్ సంతకం లేకుండా ఏది కూడా బిల్ పాస్ చేయలేరు. అంటే ఖచ్చితంగా ఆయన డమ్మీ సంతకం అయితే పెట్టుంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు? పోలీస్ శాఖ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, పోలీసులు కూడా ఉండొచ్చు కదా అందులో. అదే ఇప్పుడు అడిగి వస్తున్నా. సో వీళ్ళందరూ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి అనుకో, వాళ్ళందరూ ఈ మధ్యలో ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేతిలో పట్టేసుకుని గుప్పట్లా. సో ఈయన సైన్ ఉన్నా ఈయన చేసేసుకుంటాడు, వీళ్ళ సైన్ కాకపోయినా ఈయన చేసేసుకుంటాడు, ఎవరి సైన్ అయినా ఆయన చేసుకుంటాడు. సో మొత్తానికి ఎవరి సైన్ లేకపోయినా దానికి మాత్రం ఆమోదం వచ్చేస్తుంది, అది పాస్ అయిపోతుంది అంతే. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. నిజంగా ఇన్ కేస్ ఈ సెకి ఏదైతే ఉందో దానికి సంబంధించి నిజంగానే అదిగిన ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే మాత్రం ఏపీ రాష్ట్రంలో కరెంటు కోతలు కూడా ఉంటుండే. ఇంకా అదొకటి లాస్ట్ మిగిలింది, ఇంకా కరెంట్ ఒకటి అరే రామా అదొకటన్నా మంచిగా ఉంది రా నాయన అనుకోండి. ఇంకా అది కూడా అయితే అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే నదులన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏం తెలుస్తలేదు, ఆయన అమ్ముకుండా లేదా కూడా ఎవరికి ఎక్కువ థింకింగ్ చేయడం కూడా వాళ్ళకి ఎవరికి రాలేదు ఆలోచన, టైం కూడా వాళ్ళకు ఉంటుంది. బికాస్ అక్కడ అన్ని వేరే ఇతర పనులలో చాలా మంది బిజీగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చేసి నేను చేసిన మీకు చూసుకోర్రి అన్నట్టుగా ఉండే. అంటే 27 సంవత్సరాలకు సరిపడే విద్యుత్ అంటే మామూలు విషయమా? అసలు ఇప్పటికీ మన దేశంలో కావచ్చు భూమి మీద ఇలాంటి ఇంధనాలు అన్ని కూడా తక్కువైపోతున్నాయి. రోజు రోజు ప్రజలందరూ వాడేసుకుంటే ఇంకెక్కడ నుంచి వస్తాయి. సో అట్లాంటి 27 సంవత్సరాలు సరిపడే విద్యుత్ ని కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం అంటే అది అస్సలు మామూలు విషయం కాదు. సో ఈయన మాత్రం అదే విషయం చెప్తున్నాడు, ఒకవేళ అప్పుడు నేను సైన్ చేసి ఉంటే ఇంతటి మహాఘోరంలో నాకు కూడా పాపం అయ్యేది. సో ఇప్పుడు ఆ విషయం స్వయంగా ఆయన చెప్తున్నాడు. సో దానివల్ల ఇప్పటికైనా జనాలకి అర్థం అయితే బాగుంటుందని అనుకుంటున్నా. ఇక జనాలకు అర్థం కాకపోతే మేము ఏం చేయలేం, ఆల్రెడీ ఆయనకు కావాల్సిన శిక్ష జరిగింది. బట్ వెనకాల చాలా తప్పులు చేసి ఆయన ముందుకు వచ్చిండు. సో ఇలాంటివి ఇట్లా మినిస్టర్లు బయటకు వచ్చి చెప్తేనే తెలుస్తాయి, ఎందుకంటే ఇన్నర్లో జరిగింది వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఆయన చేసింది కరెక్ట్ అని అనుకుంటున్నారా? కరెంటు కోతలు రాకుండా కాపాడిన వ్యక్తి అనుకోవచ్చు. మరి మీరేమనుకుంటారా? కమెంట్ చేయండి.